వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు మధ్యయుగాలలో ఒక సాంఘిక సంస్కర్తగా నూతన మత స్థాపకుడిగా పేరుగాంచిన బసవేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఈయన క్రీస్తు శకం 1131లో వైశాఖ మాసం 3వ రోజు శుక్లపక్షమునందు జన్మించాడు అని చెప్తారు. సరే, ఈయన ఒక మత స్థాపకుడు అనడం కంటే ఒక సంఘ సంస్కర్తగా పేరుగాంచాడు. జన్మతానే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఆయన జన్మతానే ఈ యొక్క సాంఘిక సంస్కరణ కోసం పాటుపడ్డ మనిషి. ఈయన బీజాపూర్ జిల్లాలో జన్మించి తండ్రి గ్రామ పెద్దగా ఉండి 5వ ఏటనే ఈయనకు ఉపనయనం చేయాలనుకున్నాడు. కారణం, వీళ్ళు శైవ బ్రాహ్మణులు కావడం వల్ల. కానీ ఉపనయనాన్ని బహిష్కరించి తన సోదరి దగ్గరికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసాన్ని ముగించి తర్వాత కాలంలో బిజ్జలుడి కొలువులో ఒక అకౌంటెంట్గా ఉద్యోగిగా చేరాడు. ఈయన జీవితం అంతా కూడా మొత్తం సాంఘిక సంస్కరణ కోసం అంటే యాజ్ అ సోషల్ రిఫార్మర్గా పనిచేశాడు. ముఖ్యంగా ఉమెన్ ఎమాన్సిపేషన్ అంటే స్త్రీ జనోద్ధరణ కోసం, అదేవిధంగా సతీని నిర్మూలించాలనుకోవడం, ముఖ్యంగా క్యాస్ట్లెస్ సొసైటీ అంటే కుల నిర్మూలన కోసం పనిచేయాలని, అందరూ కూడా శివుని యొక్క ఆదేశానుసారం జన్మించిన వాళ్ళం, శివానుగ్రహంతో ఉన్న వాళ్ళం కాబట్టి మనందరం కూడా శివుడి పిల్లలుగా జీవించాలి తప్ప ఒక ప్రత్యేకమైన కులంగా ఉండకూడదని ఆయన చేయడం జరిగింది. ఈయన బసవ కళ్యాణం దగ్గర ఒక విద్యా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు అన్నది మనకు తెలిసిందే. దీన్నే మనం ఏమంటే అనుభవ మంటప అంటాం. అనుభవ మంటపలో ముఖ్యంగా మిస్టిక్స్ సంబంధించింది, లింగాయతులకు సంబంధించిన ప్రధానంగా విద్యను బోధించడం అనేది జరుగుతుంది. ఇది బసవేశ్వరుడికి సంబంధించింది. ఎప్పుడో 12వ శతాబ్దంలోనే ఈయన ఈ భక్తి ఉద్యమం అనుకోండి, సంస్కరణ ఉద్యమం అనుకోండి, దానికి సంబంధించిన గొప్ప సేవ చేశాడు. కానీ భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమకారులలో ఈ బసవేశ్వరుడికి తగినంత స్థానం లభించలేదనేది నిజం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.